అడవిలో ఒక అందమైన మొక్క ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే యాసిడ్తో కాల్చినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి గంట కాదు, రోజు కాదు, ఏకంగా సంవత్సరాల తరబడి ఉంటుంది. ఆ నొప్పి భరించలేక మనుషులు, జంతువులు ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే దీన్ని ది సూసైడ్ ప్లాంట్ అంటారు. అసలు ఆ మొక్క ఎక్కడుంది? ఇంకో విచిత్రం, దయ్యాలు ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంతమంది సైంటిస్టులు ఒక ఫేక్ దయ్యాన్ని క్రియేట్ చేశారు. దానికి ఒక పేరు, చరిత్ర అన్ని కల్పించారు. కానీ షాకింగ్గా ఆ దయ్యం నిజంగానే రావడం మొదలుపెట్టింది. టేబుల్స్ గాల్లో లేచాయి. ఇంతకీ దయ్యాల్ని రప్పించే ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? మీకు ఎప్పుడైనా అనిపించిందా, నా జీవితం ఒక సినిమా లాంటిది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్, నన్ను ఎవరో కెమెరాల్లో చూస్తున్నారు అని? ఇది కేవలం మీ ఫీలింగ్ కాదు, ఇదొక మానసిక జబ్బు. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ నా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు భయంకరమైన జబ్బు. సింపుల్గా చెప్పాలంటే మనిషి బ్రతుకుండగానే రాయిలా మారిపోవడం. దీని పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉంది. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. దీన్ని సింపుల్గా స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ అంటారు. ప్రపంచంలో కేవలం 800 మందికి మాత్రమే ఇది ఉంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే, సాధారణంగా మనిషికి దెబ్బ తగిలితే ఆ కండరాలు మళ్ళీ రిపేర్ అయిపోతాయి. కానీ ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఒక చిన్న దెబ్బ తగిలినా లేదా వైరల్ ఫీవర్ వచ్చినా ఆ కండరాలు రిపేర్ అవ్వవు. బదులుగా ఆ కండరాలు, టెండాన్స్, లిగమెంట్స్ అన్నీ ఎముకలుగా మారిపోతాయి. అంటే మీ శరీరం లోపల మీ ఒరిజినల్ అస్థిపంజరం పైన ఇంకొక రెండవ అస్థిపంజరం పెరుగుతుంది. ఇది మెడ దగ్గర మొదలవుతుంది. మెడ కదల్చలేరు. తర్వాత భుజాలు, చేతులు, వెన్నెముక అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. చివరికి కాళ్ళు కూడా అతుక్కుపోతాయి. పేషెంట్ ఒక రాయి విగ్రహం లాగా మారిపోతాడు. వాళ్ళు కదలలేరు, కూర్చోలేరు. కేవలం కళ్ళు, పెదాలు మాత్రమే కదల్చగలరు. అసలు నరకం ఏంటంటే, ఆ ఎక్స్ట్రా ఎముకల్ని సర్జరీ చేసి తీయడానికి వీల్లేదు. డాక్టర్లు కనుక ఆ ఎముకల్ని కట్ చేస్తే ఆ గాయం వల్ల శరీరం రియాక్ట్ అయ్యి అక్కడ ఇంకా ఎక్కువ ఎముకని పెంచుతుంది. అంటే సర్జరీ చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. దీనికి క్యూర్ లేదు. ఈ పేషెంట్స్ చిన్న చిన్న దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి లాక్ అయిపోతే జీవితాంతం అలాగే ఉండాలి. హ్యారీ ఈస్ట్లాక్ అనే వ్యక్తి ఈ జబ్బుతో చనిపోయాడు. అతను చనిపోయేటప్పటికీ అతని శరీరం మొత్తం ఒకే ఒక్క ఎముకలాగా మారిపోయింది. అతని అస్థిపంజరాన్ని ఇప్పుడు మ్యూజియంలో పెట్టారు. మెడికల్ స్టూడెంట్స్ దాన్ని చూసి నేర్చుకుంటారని. మనం చేతులు, కాళ్ళు కదిలిస్తున్నామంటే అది ఎంత పెద్ద వరమో ఈ జబ్బు చూస్తే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రకృతిలో పులులు, పాములు డేంజర్ అనుకుంటాం. కానీ ఒక మొక్క మిమ్మల్ని జస్ట్ టచ్ చేస్తే మీరు ఆత్మహత్య చేసుకోవాలనిపించే అంత నొప్పి పుడుతుంది. దీని పేరు జింపీ జింపీ. ఇది ఆస్ట్రేలియాలోని రెయిన్ ఫారెస్ట్ లో పెరుగుతుంది. దీని ఆకులు చూడడానికి లవ్ సింబల్లో చాలా అందంగా ఉంటాయి. కానీ ఆ ఆకుల మీద సన్నని, కంటికి కనిపించని ముళ్ళులుంటాయి. దీనిని సిలికా హెయిర్స్ అంటారు. మీరు పొరపాటున ఆ ఆకులను ముట్టుకుంటే ఆ ముళ్ళులు మీ చర్మంలోకి దిగిపోతాయి. అవి ఒక విషాన్ని విడుదల చేస్తాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో బాధితులు ఇలా చెప్పారు. ఒకేసారి హాట్ యాసిడ్ పోసినట్టు మరియు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అసలు నరకం ఏంటంటే, ఈ నొప్పి గంటల్లో తగ్గదు. ఇది రోజులు, వారాలు, నెలల తరబడి ఉంటుంది. మీరు ఆ చర్మం మీద నీళ్లు పోసినా, గాలి తగిలినా నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ముళ్ళు చర్మంలో ఇరుక్కుపోతాయి. కాబట్టి సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆ ప్లేస్ ని గట్టిగా నొక్కితే మళ్ళీ నొప్పి మొదలవుతుంది. ఒకసారి ఒక అధికారి ట్రైనింగ్ లో పొరపాటున ఈ మొక్క మీద పడ్డాడు. ఆ నొప్పి భరించలేక అతన్ని బెడ్డుకి కట్టేయాల్సి వచ్చింది. అతను నన్ను చంపేయండి అని అరిచేవాడు. ఇంకో హర్రర్ స్టోరీ ఏంటంటే, ఒక సైనికుడు అడవిలో టాయిలెట్ కి వెళ్లి టిష్యూ పేపర్ గా ఈ ఆకుల్ని వాడాడు. ఆ ప్లేస్ లో మంట భరించలేక అతను తన గన్తో తానే షూట్ చేసుకొని చనిపోయాడు. అందుకే దీన్ని ది సూసైడ్ ప్లాంట్ అంటారు. అక్కడి గుర్రాలు, కుక్కలు కూడా ఈ మొక్క తగలగానే పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాయి. కొన్ని కొండ మీద నుంచి దూకి చనిపోతాయి. సైంటిస్టులు అక్కడికి వెళ్లేటప్పుడు స్పేస్ సూట్ లాంటివి వేసుకొని వెళ్తారు. చూడడానికి అందంగా ఉండే ఈ లవ్ సింబల్ మొక్క నేచర్ సృష్టించిన ఒక టార్చర్ మిషన్. ఫ్యాక్ట్ నెంబర్ 3. దయ్యాలున్నాయా లేక అవి మన బ్రెయిన్ సృష్టించే భ్రమలా? దీన్ని ప్రూవ్ చేయడానికి 1972లో కెనడాలోని టొరంటోలో ఒక వింత ప్రయోగం జరిగింది. దీన్ని ది ఫిలిప్ ఎక్స్పెరిమెంట్ అంటారు. డాక్టర్ జార్జ్ ఓవెన్ అనే ఒక సైంటిస్ట్ ఒక 8 మంది సభ్యుల గ్రూప్ ని తీసుకున్నాడు. వారి టాస్క్ ఏంటంటే, మనం ఒక దయ్యాన్ని క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒక ఫేక్ క్యారెక్టర్ ని రాసుకున్నారు. దయ్యం పేరు ఫిలిప్ ఐల్స్ఫర్డ్. కాలం 17వ శతాబ్దం ఇంగ్లాండ్.
స్టోరీ ఏంటంటే అతను ఒక ప్రభువు, భార్య ఉండగా ఒక జిప్సీ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. భార్యకి తెలిసి ఆ జిప్సీని చంపేసింది. ఫిలిప్ బాధతో కోట గోడ మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా పచ్చి అబద్ధం. ఫిలిప్ అనే వ్యక్తి చరిత్రలో లేడు. ఈ గ్రూప్ అందరూ ఒక టేబుల్ చుట్టూ కూర్చొని ఫిలిప్ ఫోటో పెట్టి అతన్ని పిలవడం మొదలుపెట్టారు. ఫిలిప్, నువ్వు ఉంటే రా అని గట్టిగా నమ్మారు. మొదటి కొన్ని వారాలు ఏమీ జరగలేదు. కానీ ఒకరోజు వాళ్ళు కూర్చున్న టేబుల్ నుంచి టక్ టక్ అని శబ్దం రావడం మొదలైంది. వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఫిలిప్, నువ్వేనా? అయితే ఒకసారి కొట్టు అని చెప్పారు. వెంటనే టేబుల్ నుంచి ఒక శబ్దం వచ్చింది. నీకు ఆ జిప్సీ అమ్మాయి అంటే ఇష్టమా అని అడిగితే 2 సార్లు శబ్దం వచ్చింది. అంతేకాదు, ఆ టేబుల్ వాళ్ళ కళ్ళ ముందే గాల్లోకి లేచింది. అది కేవలం 2 కాళ్ళ మీద నిలబడింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆ దయ్యం సమాధానం చెప్పింది. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ లో ఏముందో అదే చెప్పింది. చరిత్రలో నిజంగా జరగని విషయాల గురించి అడిగితే దానికి తెలియదు. దీనివల్ల సైంటిస్టులు ఏం తేల్చారంటే అక్కడ దయ్యం రాలేదు. ఆ గ్రూప్ లో ఉన్న మనుషుల సబ్ కాన్షియస్ మైండ్ ఆ శబ్దాన్ని, ఆ టెలికైనసిస్ పవర్ ని సృష్టించింది. మనం ఒక విషయాన్ని బలంగా నమ్మితే మన మైండ్ ఫిజికల్ వస్తువుల్ని కూడా కదిలించగలదు అని ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేసింది. అంటే దయ్యాలు బయట లేవు, మన తల లోపలే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ఇంటర్నెట్లో అత్యంత ఫేమస్ ప్యారలల్ యూనివర్స్ మిస్టరీ. అది 1954 జూలై నెలలో జపాన్లోని టోక్యో ఎయిర్పోర్ట్లో జరిగింది. ఒక ప్రయాణికుడు యూరోప్ నుంచి విమానంలో వచ్చాడు. అతను చూడడానికి నార్మల్ బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. కస్టమ్స్ ఆఫీసర్ అతన్ని పాస్పోర్ట్ అడిగారు. అతను ఇచ్చిన పాస్పోర్ట్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఆ పాస్పోర్ట్ టారెడ్ అనే దేశానికి చెందింది. ఆఫీసర్స్ కి డౌట్ వచ్చి ఈ దేశం ఎక్కడుంది అని అడిగారు. అతను కోపంగా, ఏంటి జోక్ చేస్తున్నారా? నా దేశం ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్యలో ఉంటుంది, దానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పాడు. ఆఫీసర్స్ గోల్డ్ మ్యాప్ తెచ్చి చూపించారు. అతను చూపించిన ప్లేస్ లో అండోరా అనే చిన్న దేశం ఉంది. అతను షాక్ అయ్యాడు. ఈ అండోరా ఏంటి? ఇది టారెడ్ ఉండాల్సిన ప్లేస్ కదా, మ్యాప్ తప్పుంది అని గొడవ చేశాడు. అతని దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ చెక్స్ అన్ని టారెడ్ అనే పేరు మీద ఉన్నాయి. అతని పాస్పోర్ట్ లో వేరే దేశాల స్టాంప్స్ కూడా ఉన్నాయి. అంటే అతను ఆ పాస్పోర్ట్ తో ట్రావెల్ చేశాడు. పోలీసులు అతన్ని ఒక గూఢచారి అనుకొని ఎంక్వైరీ చేయడానికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ రూమ్ లో ఉంచారు. ఆ రూమ్ కి ఒకే ఒక డోర్ ఉంది. ఆ డోర్ బయట 2 పోలీసులు రాత్రంతా కాపలాగా ఉన్నారు. రూమ్ కిటికీలు ఓపెన్ చేయనంత ఎత్తులో చాలా చిన్నగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం పోలీసులు డోర్ తీసి చూస్తే రూమ్ ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి మాయమైపోయాడు. అతను పారిపోవడం ఇంపాసిబుల్. పోనీ కిటికీలో నుంచి దూకితే కింద పడి చనిపోవాలి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎయిర్పోర్ట్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని పాస్పోర్ట్, లైసెన్స్, చెక్స్ అన్ని లాకర్ రూమ్ లో నుంచి మాయమైపోయాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దీనికి మెయిన్ గా 3 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ది ప్యారలల్ యూనివర్స్. అతను పొరపాటున వేరే డైమెన్షన్ నుంచి మన లోకానికి వచ్చేశాడు. ఆ గ్లిచ్ సరిచేయబడ్డాక మళ్ళీ తను తన లోకానికి వెళ్ళిపోయాడు. సెకండ్ది టైం ట్రావెలర్. అతను ఫ్యూచర్ లేదా పాస్ట్ నుంచి వచ్చాడు. థర్డ్ది లెజెండ్. ఇది ఒక అర్బన్ లెజెండ్ అయి ఉండొచ్చు. నిజానికి జాన్ జిగ్రస్ అనే ఫేక్ పాస్పోర్ట్ వ్యక్తి స్టోరీ నుంచి ఇది పుట్టి ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ది ట్రూమన్ షో అనే ఒక సినిమా చూసారా? అందులో హీరో జిమ్ క్యారీకి తెలియకుండానే అతని లైఫ్ ని పుట్టినప్పటి నుంచి ఒక టీవీ షో లాగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అతని చుట్టూ ఉన్న భార్య, ఫ్రెండ్స్ అందరూ నటులే. ఇది సినిమా స్టోరీ. కానీ నిజ జీవితంలో కొంతమందికి నేను ట్రూమన్ ని అనే ఒక పిచ్చి పడుతుంది. దీన్నే ది ట్రూమన్ షో డెల్యూషన్ అంటారు. ఇది ఈ మధ్య కాలంలో 21st సెంచరీలో పుట్టిన కొత్త రకమైన మానసిక జబ్బు. ఈ పేషెంట్స్ ఏమనుకుంటారంటే నా చుట్టూ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ యాక్టర్స్, వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం నాతో మాట్లాడుతున్నారు, టీవీలో వచ్చే న్యూస్, పేపర్లో వచ్చే వార్తలు అన్నీ నా కోసమే డిజైన్ చేశారు నన్ను కంట్రోల్ చేయడానికి అని. ఉదాహరణకు న్యూయార్క్ లో ఒక పేషెంట్ ఏకంగా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ కి వెళ్ళాడు. ఎందుకంటే నేను ఈ షోలో మెయిన్ హీరోని కదా, నేను వెళ్తే వాళ్ళు నన్ను గుర్తిస్తారు, షో ఆపేస్తారు అనుకున్నాడు. మరో పేషెంట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కాడు. ఎందుకంటే పైకి వెళ్తే షో డైరెక్టర్ కనిపిస్తాడని. డాక్టర్ జోయల్ గోల్డ్ అనే సైకియాట్రిస్ట్ దీని మీద రీసెర్చ్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఇది టెక్నాలజీ మరియు సోషల్ మీడియా వల్ల పెరిగిన నార్సిజం. అందరూ మనల్నే చూస్తున్నారు అనే భ్రమ ముదిరితే ఇలా అవుతుందని చెప్పారు. ఇది వినడానికి ఫన్నీగా ఉన్న ఆ పేషెంట్స్ కి ఇది ఒక నరకం. వాళ్ళు ఎవరిని నమ్మలేరు. సొంత భార్యని కూడా నువ్వు ఎంత తీసుకున్నావో యాక్టింగ్ చేయడానికి అని అడుగుతారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6.
ఇది చాలా మంది క్లైంబర్స్ అండ్ అడ్వెంచరర్స్ కి జరిగిన అనుభవం. వాళ్ళు చావు అంచుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పక్కన ఎవరో ఉన్నట్టు వాళ్ళని గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్నెస్ట్ షాకిల్టన్ స్టోరీ. 1914లో అంటార్టికాలో షాకిల్టన్ మరియు అతని ఇద్దరు మనుషులు మంచు తుఫాన్లో ఇరుక్కున్నారు. వాళ్ళ షిప్ మునిగిపోయింది. వాళ్ళు 36 గంటల పాటు ఆ భయంకరమైన మంచు కొండల మీద తిండి లేకుండా నిద్ర లేకుండా నడిచారు. ఒక్క అడుగు తడబడినా చనిపోతారు. ఆ టైంలో షాకిల్టన్ కి ఒక ఫీలింగ్ వచ్చింది. మేము ముగ్గురం కాదు, మా పక్కన ఇంకో వ్యక్తి నడుస్తున్నాడు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ మనిషి ఉన్నాడు అనే ధైర్యంతోనే వాళ్ళు సేఫ్ గా క్యాంపుకి చేరుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరు కూడా అవును నాకు అలాగే అనిపించింది అని చెప్పారు. ఫేమస్ కవి టిఎస్ ఎలైట్ దీని గురించి రాస్తూ హూ ఇస్ ద థర్డ్ హూ వాక్స్ ఆల్వేస్ బిసైడ్ యూ అంటే నీ పక్కన నడిచే ఆ మూడో వ్యక్తి ఎవరు అని అన్నాడు. అప్పటి నుంచి దీన్ని ది థర్డ్ మ్యాన్ ఫ్యాక్టర్ అని అంటారు. కేవలం షాకిల్టన్ కి మాత్రమే కాదు, 9/11 అటాక్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి తప్పించుకున్న రాన్ డిఫ్రాన్సెస్కో ఏమన్నాడంటే, నేను మంటల్లో ఇరుక్కున్నప్పుడు ఎవరో నా చెయ్యి పట్టుకొని దారి చూపించినట్టు అనిపించింది, అందుకే బయటికొచ్చాను అన్నాడు. చార్లెస్ లిండ్బర్గ్ అట్లాంటిక్ సముద్రం మీద విమానం నడుపుతున్నప్పుడు కాక్పిట్ లో తన వెనక ఎవరో ఉన్నారని డైరెక్షన్స్ ఇస్తున్నారని ఫీల్ అయ్యాడు. సైన్స్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే దీన్ని బైకామరాలిజం లేదా బ్రెయిన్ ట్రిక్ అంటారు. మనం ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లోని ఎడమ భాగం మరియు కుడి భాగం మధ్య కనెక్షన్ దెబ్బతింటుంది. అప్పుడు మన బ్రెయిన్ ఇచ్చే సలహాలే మనకి ఎవరో పక్కన ఉండి చెప్తున్నట్టు హాల్యూజినేషన్ కలుగుతుంది. ఇది మన బ్రెయిన్ మనల్ని బతికించడానికి ఆడే నాటకం. కానీ కొంతమంది మాత్రం అది నిజంగానే దేవుడు పంపిన గార్డియన్ ఏంజల్ అని నమ్ముతారు. ఆపదలో ఉన్నప్పుడు మనకి తోడుగా నిలిచే ఆ శక్తి ఏదైనా సరే అది అద్భుతమే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలో ఎంతో మంది దొంగలు ఉన్నారు, మోసగాళ్లు ఉన్నారు. కానీ ఈఫిల్ టవర్ నే అమ్మేసిన వాడు మాత్రం ఇతనొక్కడే. ఇతని పేరు విక్టర్ లుస్టిగ్. ఇతను ది కోర్ట్ అని పిలిపించుకునేవాడు. ఇతనికి 5 భాషలు వచ్చు. చాలా స్టైలిష్ గా ఉండేవాడు. 1925లో విక్టర్ ప్యారిస్ కి వచ్చాడు. అప్పట్లో ఈఫిల్ టవర్ ని మెయింటైన్ చేయడం గవర్నమెంట్ కి చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. దాన్ని కూల్చేస్తారేమో అని పేపర్ లో చిన్న వార్త వచ్చింది. విక్టర్ కి ఒక ఐడియా వచ్చింది. అతను ఒక నకిలీ గవర్నమెంట్ ఐడి కార్డ్ ని తయారు చేయించుకున్నాడు. నేను పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ మినిస్ట్రీ నుంచి వచ్చాను అని చెప్పుకునేవాడు. అతను ప్యారిస్ లోని 5 పెద్ద స్క్రాప్ డీలర్స్ కి లెటర్ రాశాడు. వాళ్ళని ఒక సీక్రెట్ మీటింగ్ కి పిలిచాడు. అక్కడ అతను చాలా సీరియస్ గా ఇలా చెప్పాడు, గవర్నమెంట్ ఈఫిల్ టవర్ ని కూల్చేయాలని డిసైడ్ అయింది. దాన్ని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. ఆ టవర్ లోని 7,000 టన్నుల ఇనుముని మేము స్క్రాప్ కింద అమ్మేస్తున్నాం. కానీ పబ్లిక్ గొడవ చేస్తారు, కాబట్టి దీన్ని సీక్రెట్ గా ఉంచాలి. మీలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాం అని చెప్పాడు. అందులో ఆండ్రీ పాయ్సన్ అనే వ్యాపారి దీన్ని నమ్మాడు. అతను ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ దక్కించుకొని ఫేమస్ అవ్వాలి అనుకున్నాడు. విక్టర్ అతన్ని టవర్ దగ్గరికి తీసుకెళ్లి ఆఫీసర్ లాగా పూజలు కొట్టి అన్ని చూపించాడు. ఆండ్రీ పాయ్సన్ నమ్మి విక్టర్ అడిగినంత డబ్బులు ఇచ్చాడు. అంతేకాదు విక్టర్ లంచం అడిగితే అది కూడా ఇచ్చాడు. డబ్బు తీసుకోగానే విక్టర్ ఆస్ట్రియాకి పారిపోయాడు. పాపం ఆ వ్యాపారి మరుసటి రోజు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి టవర్ ఎప్పుడు కూల్చాలి అని అడిగితే అక్కడి ఆఫీసర్స్ నువ్వెవర్రా బాబు అని షాక్ అయ్యారు. తాను మోసపోయానని తెలిసి పరువు పోతుందని అతను పోలీసులకి కూడా ఈ విషయం చెప్పలేదు. విక్టర్ కొన్నాళ్లు వెయిట్ చేశాడు. పేపర్లో ఏ న్యూస్ రాలేదు. దాంతో అతను మళ్ళీ ప్యారిస్ కి వచ్చాడు. మళ్ళీ వేరే 5 వ్యాపారులను పిలిచాడు. మళ్ళీ రెండోసారి ఈఫిల్ టవర్ ని అమ్మడానికి ట్రై చేశాడు. కానీ ఈసారి ఒక వ్యాపారికి డౌట్ వచ్చి పోలీసులకి ఫోన్ చేశాడు. విక్టర్ అది పసిగట్టి అమెరికా పారిపోయాడు. అమెరికాలో కూడా అతను ఆల్ కపాన్ లాంటి గ్యాంగ్స్టర్ ని మోసం చేశాడు. చివరికి జైల్లో చనిపోయాడు. ఈఫిల్ టవర్ ని అమ్మేసిన ఘనత మాత్రం హిస్టరీలో నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ భూమి మీద అత్యంత పెద్ద జీవి ఏది అనగానే చాలా మంది బ్లూ వేల్ అంటారు, కొంతమంది ఏనుగు అంటారు, ఇంకొంతమంది రెడ్ వుడ్ ట్రీ అంటారు. కానీ ఇవన్నీ తప్పు. నిజమైన ఆన్సర్ ఒక పుట్టగొడుగు. దీని పేరు ఆర్మిల్లారియా ఓస్టోయే. దీన్ని ముద్దుగా ది హమాంగస్ ఫంగస్ అంటారు. ఇది అమెరికాలోని మల్హూర్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇది ఎంత పెద్దదంటే ఇది ఏకంగా 2,400 ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే దాదాపు 1,600 ఫుట్బాల్ స్టేడియం అంత పెద్ద సైజు. దీని బరువు సుమారు 35,000 టన్నులు. దీని వయసు సుమారు 2,400 సంవత్సరాలు. అంటే జీన్స్ పుట్టక ముందు నుంచే ఇది ఉంది. ఇది మనకి బయటకు కనిపించదు, ఎందుకంటే ఇది భూమి లోపల ఒక వేర్ల వ్యవస్థ లాగా ఉంటుంది. ఇది నల్లటి తీగల్లాగా అడవి మొత్తం వ్యాపించి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే దీని పుట్టగొడుగులు చెట్ల మొదళ్ల దగ్గర బయటికి కనిపిస్తాయి. అసలు ఇదేం చేస్తుందో తెలుసా? ఇదొక కిల్లర్. ఇది చెట్ల వేర్లని ఆక్రమించుకొని వాటి నుంచి పోషకాలను లాగేసుకుంటుంది. దీనివల్ల పెద్ద పెద్ద చెట్లు చనిపోతాయి. అడవిలో ఒక పెద్ద ఏరియాలో చెట్లు చనిపోతుంటే సైంటిస్టులు టెస్ట్ చేసి చూశారు. అప్పుడు తెలిసింది అదంతా ఒకే జీవి అని.
ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కానీ దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. భూమి లోపల ఇంత పెద్ద రాక్షసుడు ఉన్నాడని మనం ఎప్పుడూ ఊహించలేదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత మిస్టీరియస్ ఏలియన్ మిస్టరీ. ఒక పైలట్ తన డెత్ ని లైవ్ లో కామెంటరీ ఇస్తూ మాయమైపోయాడు. 1978 అక్టోబర్ 21 ఫెడ్రిక్ వాలెంటిచ్ అనే 20 ఏళ్ల పైలట్ ఒక చిన్న విమానంలో మెల్బర్న్ నుంచి కింగ్ ఐలాండ్ కి బయలుదేరాడు. వాతావరణం చాలా క్లియర్ గా ఉంది. రాత్రి 7:06 ఫెడ్రిక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి రేడియోలో మెసేజ్ ఇచ్చాడు. ఫెడ్రిక్ ఏమన్నాడంటే, నాకు 5,000 అడుగుల దిగువన ఏదో పెద్దగా విమానం కనిపిస్తుంది, దాని లైట్లు వెలుగుతున్నాయి. అప్పుడు కంట్రోల్ రూమ్ వచ్చేసి అక్కడ వేరే విమానాలు లేవు అని చెప్పింది. తర్వాత ఫెడ్రిక్, అది నన్ను సమీపిస్తుంది, దానికి 4 బ్రైట్ లైట్స్ ఉన్నాయి, అది చాలా వేగంగా వెళ్తుంది, ఇప్పుడు అది నా పైన ఆగి ఉంది, అది విమానం కాదు, అది పొడవుగా సిగరెట్ షేప్ లో ఉంది, మెటాలిక్ గా మెరుస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఫెడ్రిక్ గొంతులో భయం మొదలైంది. అది నా చుట్టూ తిరుగుతుంది, నా ఇంజన్ ఆగిపోయింది అని చెప్పాడు. చివరి మెసేజ్ 7:12 ఫెడ్రిక్, అది మళ్ళీ నా పైన ఉంది, అది గాల్లో నిలబడి ఉంది, అది విమానం కాదు అని చెప్పాడు. ఆ తర్వాత రేడియోలో ఒక భయంకరమైన మెటాలిక్ స్కార్పింగ్ సౌండ్ 15 సెకండ్ల పాటు వినిపించింది. అంతే, సిగ్నల్ కట్ అయిపోయింది. రెస్క్యూ టీం సముద్రం మొత్తం వెతికింది, కానీ ఫెడ్రిక్ శవం దొరకలేదు, విమానం ముక్క కూడా దొరకలేదు, ఆయిల్ లీక్ కూడా లేదు. ఆ రోజు రాత్రి అక్కడ కొంతమంది ప్రజలు ఆకాశంలో వింత లైట్లు, ఒక యూఎఫ్ఓని చూశామని రిపోర్ట్ చేశారు. ఒక రైతైతే ఒక పెద్ద క్రాఫ్ట్ తన పొలం పైన ఎగురుతుండగా దాని పక్కన ఒక చిన్న విమానం అతుక్కొని ఉండడం చూశానని చెప్పాడు. ఇది నిజంగా ఏలియన్ కిడ్నాపా? అతను తలకిందులుగా ఎగిరి సముద్రంలో లైట్లని చూసి కన్ఫ్యూజ్ అయ్యాడా, లేక ఆ మెటాలిక్ సౌండ్ నిజంగానే యూఎఫ్ఓదా? ఆ లాస్ట్ మాటలు, ఇట్ ఈస్ నాట్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇప్పటికీ ఆడియో టేప్ లో భద్రంగా ఉంది. ఇది వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ పైలట్ ఏమయ్యాడో, ఆ ఫ్లైట్ ఏమైందో, ఆ యూఎఫ్ఓ ఏంటో ఇప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇది అమెరికా చరిత్రలోనే సాల్వ్ కాని ఏకైక ఫ్లైట్ హైజాకింగ్ కేసు. ఇది ఒక సినిమా స్టోరీలా ఉంటుంది. నవంబర్ 24, 1971 డాన్ కూపర్ అనే వ్యక్తి పోర్ట్లాండ్ నుంచి సియాటల్ వెళ్లే బోయింగ్ 727 విమానం ఎక్కాడు. అతను చూడటానికి చాలా డీసెంట్ గా సూట్ వేసుకొని నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్నాడు. విమానం గాల్లోకి లేచాక అతను ఎయిర్ హోస్టర్స్ కి ఒక చిన్న చీటీ ఇచ్చాడు. ఆమె ఏదో ఫోన్ నెంబర్ అనుకుని జేబులో పెట్టుకుంది. కూపర్ ఆమెతో, మిస్, మీరు ఆ చీటీ చదవడం మంచిది, నా దగ్గర బాంబు ఉంది అని చాలా కూల్ గా చెప్పాడు. ఆమె షాక్ అయి చూస్తే అతను బ్రీఫ్ కేస్ లో ఎర్రటి వైర్లు, బ్యాటరీలు చూపించాడు. అతని డిమాండ్స్ ఏంటంటే $2,00,000, 4 పారాషూట్లు. సియాటల్లో విమానం దిగగానే ఫ్యూయల్ నింపాలి. విచిత్రం ఏమిటంటే అతను ఎక్కడ కోప్పడలేదు, అరవలేదు. ఎయిర్ హోస్టర్స్ కి డ్రింక్స్ ఆర్డర్ చేశాడు, టిప్పు కూడా ఇచ్చాడు. చాలా మర్యాదగా ప్రవర్తించాడు. విమానం సియాటల్లో ల్యాండ్ అయింది. పోలీసులు అతను అడిగిన డబ్బు, పారాషూట్లు ఇచ్చేశారు. అతను ప్రయాణికులందరినీ సేఫ్ గా వదిలేశాడు, కానీ పైలట్లని మాత్రం ఉంచాడు. విమానం మళ్ళీ గాల్లోకి లేచింది. అతను పైలట్లతో మెక్సికో వైపు వెళ్ళండి, కానీ విమానాన్ని చాలా తక్కువ ఎత్తులో, తక్కువ స్పీడ్లో నడపండి అని చెప్పాడు. రాత్రి 8 గంటల సమయం. బయట భయంకరమైన వర్షం, గాలి, చిమ్మ చీకటి. కూపర్ ఆ డబ్బుల బ్యాగ్ తీసుకొని పారాషూట్ వేసుకొని విమానం వెనక డోర్ తెరిచి ఆ చీకటి ఆకాశంలోకి దూకేశాడు. అంతే, మళ్ళీ అతన్ని ఎవ్వరూ చూడలేదు. FBI వేల మందిని వెతికింది, అడవుల్ని జల్లెడపట్టింది, కానీ అతని శవం దొరకలేదు, పారాషూట్ దొరకలేదు. కానీ 1980లో ఒక చిన్న పిల్లాడికి ఆ నది ఒడ్డున ఇసుకలో కొంత డబ్బు దొరికింది. సీరియల్ నంబర్స్ చెక్ చేస్తే అవి కూపర్కి ఇచ్చిన డబ్బే అని తెలిసింది. కానీ కూపర్ ఏమైపోయాడు? ఆ వర్షంలో, ఆ చలిలో పారాషూట్ పని చేయక చనిపోయాడా, లేక తెలివిగా తప్పించుకొని ఆ డబ్బులతో ఎక్కడో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడా? కొంతమంది అతను ఒక సూపర్ స్పై అంటారు, ఇంకొందరు అతను విమానాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అంటారు. ఏది ఏమైనా గాల్లో మాయమైపోయిన ఆ దొంగ 50 ఏళ్లు దాటినా పోలీసులకి చిక్కలేదు. అతను ఒక లెజెండ్ లాగా మిగిలిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.